ఎందుకంటే బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మన స్థాయికి మించి వెళ్ళాడేమో అనిపించింది. వాస్తవంగా టీఆర్ఎస్గా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండేది. మన తెలంగాణకే పరిమితమై ఉండేది. నేను తెలంగాణకు పరిమితం కాదు, దేశానికి పరిమితం అని చెప్పేసి ఏదో కొంచెం ఎక్కువగా ఆలోచించి బీఆర్ఎస్గా మార్చి వెల్లకితల పడ్డారు కేసీఆర్ గారు. ఎందుకంటే మనం మన తెలంగాణని బాగుపరుచుకోవాలని మన నిధులు, నియామకాలు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా మన వాళ్ళకే రావాలి, తెలంగాణ బాగుపడాలనే ఆలోచనతో ఉద్యమం చేసి అకుంఠిత దీక్ష చేసి తెలంగాణని సంపాదించిన వ్యక్తి మాత్రం చంద్రశేఖరరావు. అలాంటి వ్యక్తి అంత ప్రాశస్త్యమైనటువంటి ఆ పేరుని మార్చడం చాలామందికి ఇబ్బందిగానే అనిపించింది అప్పట్లో. ఎందుకంటే ఈ స్థాయి అందరికీ తెలుసు. ఆయన ఒకవేళ ఎక్కువగా ఊహించుకుని ఉంటే ఊహించుకోవచ్చు, కానీ అంత స్థాయి లేదు అప్పట్లో. ఒక దేశానికి పోటీ చేసేటటువంటి శక్తి లేదు. ఎందుకంటే ఇది ప్రాంతీయ లీడర్. ఒక ప్రాంతానికి బాగు కోసం నిరంతరం తప్పించి ప్రాణాలు కూడా పోయే దాకా వెళ్ళి రిటర్న్ వచ్చి ఏదో సాధించాడు. ఖచ్చితంగా అధికారం సంపాదించాడు. అధికారం సంపాదించి పరిపాలన చాలా బ్రహ్మాండంగా చేసి 5 సంవత్సరాలు చేసిన తర్వాత 6వ సంవత్సరం నుంచి రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత కొంచెం అహంకారం పెరిగిపోయి, అంటే వాళ్ళు వీళ్ళు అన్న మాటలు నేనేమంటలేదండి, మళ్ళీ నన్నేమని అనుకుంటారు. అహంకారం పెరిగిపోయి మంత్రులకి కూడా ఎమ్మెల్యేలు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగకుండా ఒక 5 సంవత్సరాలు మాత్రం ఇష్టానుసారంగా చేశారు. అందువల్లే ఓడిపోయారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకొకటి, కవిత కొత్త పార్టీ అనౌన్స్ చేస్తుంది. పార్టీ పేరు టీఆర్ఎస్ అని చెప్పేసి పెడతాను అంటుంది. మరి దానికి ఆమెకి భయపడే టీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మారుస్తున్నారని చెప్తున్నారు. దాని గురించి ఏం లేదండి, కవితకి ఎందుకు ఓట్లేస్తారు? బుర్రలేదంటే గురించి అని కాదు, కానీ టీఆర్ఎస్ ఆ పార్టీ పేరుని మేము తీసుకుంటాము, కేటీఆర్ కవిత ఇద్దరు పోటీ పడుతున్నారు, ఈ పార్టీ పేరు మాకే కావాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈవేళ ఏదైనా ఒక పునాది టీఆర్ఎస్గా ఉంది కాబట్టి పోటీ పడడం తప్పలేదు, కానీ కవితకి ఇచ్చేటటువంటి అంత బలం ఉండకపోవచ్చు నాకు. ఎందుకంటే ఆమె ఆ మధ్యకాలంలో పేరు మేము వాడుకోవచ్చు టీఆర్ఎస్ అనేది. అవును, పెట్టుకోవచ్చేమో నాకు తెలిసి. భారతీయ రాష్ట్ర సమితి నాలుగు పెట్టుకుంటే మన తెలంగాణ రాష్ట్రంతో ఏం పెట్టుకోవచ్చు? మొండికి మొండే పుట్టిందేమో నాకు తెలిసి. ఏదేమైనా రాజకీయాలలో మనకున్నటువంటి క్యారెక్టర్ని, మన సహాయ గుణాన్ని, మనం చేసేటటువంటి పరిపాలనని గుర్తించి ఓట్లేస్తారు తప్ప మొండి జగమొండి అంటే ఎవడో ఓట్లేడు. కాబట్టి నేనేమంటానంటే కవిత గారు అంత ప్రభావం చూపిస్తారని చెప్పి నేను అనుకోను. ఈవేళ వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి మొండితనం వల్లే ఆయన ఈ రకంగా గెలుచుకొచ్చాడు, మన తెలంగాణ సాధించాడు. సరే, ఫైనల్ గా ఒకటండి, కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అని పెట్టుకోవచ్చు అంటారా? మరి వాళ్ళ బీఆర్ఎస్ పోయిన తర్వాత టీఆర్ఎస్ అని పెట్టుకోవచ్చు. ఈ లోపు వాళ్ళు ఏదైనా మార్చుకుని మేము సేమ్ టీఆర్ఎస్కి వెళ్ళిపోతాం అనుకుంటే. జాగృతి అనేది ఒకటి అనుకున్నారంట తెలంగాణ జాగృతి అని, ఇప్పుడేమో తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి మార్చుకుంటామని చెప్పేసి అంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళు అంటారా? ఇప్పుడు తండ్రితో పోటీ పడుతున్నటువంటి కవితని జనాలు మద్దతు ఇస్తారా? ఎవరు కవిత గారికి ఎవరు? ఎందుకంటే ఆమె నోరు కూడా మంచిది కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదండి, మహానుభావుడు లాంటి దేశంలోనే గొప్ప పేరు సంపాదించుకున్న అలాంటి వ్యక్తిని ఇలాంటి మాటలు మాట్లాడితే అభిమానులు తొక్కి కింద పడేస్తారు. కాబట్టి ఆమెకు అంత సీన్ ఉండదు. థ్యాంక్ యూ.